హైడ్రా విషయంలో విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయంటూ విమర్శించారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. అయితే కబ్జాకి గురైన వాటిపై వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పుపడుతూ హైడ్రా ఏదైతే తీసుకొని నోటీసులు ఇస్తుందో దీని మీద వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. సవరణల గురించి మాట్లాడవచ్చు. అవును, వీళ్ళు కూడా ఒక సివిల్ సొసైటీ మాదిరిగా ఎక్కడెక్కడ ఇల్లీగల్గా ఎక్కడెక్కడ ఎఫ్టీఎల్లో ఉన్నాయో, ఎక్కడెక్కడ షికంలో ఉన్నాయో, ఎక్కడెక్కడ బఫర్లో ఉన్నాయో చెప్పి మీరు కమిటీకి సిఫార్సు చేయొచ్చు. మీరు ఓవైసీ కాలేజ్ అయినా ఎవరిదైనా కానీ కొట్టేస్తారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. ఇంకా మళ్ళీ మీకు ఎందుకు డౌట్ వస్తుంది? ఏదో కొన్ని ఆక్రమణలు తొలగించి లేదా మరి దాని యొక్క ప్రచార అస్త్రంగా మార్చుకోవడం. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే కబ్జా గురైనటువంటి అసైన్డ్ భూములు కానివ్వండి, ఎండమెంట్స్ ల్యాండ్స్ కానివ్వండి, షికం భూములు కానివ్వండి, దీని మీద రేవంత్ రెడ్డి గారు ఐ డిమాండ్ ద వైట్ పేపర్ టు బి పబ్లిష్డ్.